చాట్‌జీపీటీ గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ గూగుల్ దగ్గర ఉన్న పవర్‌ఫుల్ ఏఐ టూల్స్ గురించి అది కూడా మనకి ఫ్రీగా యూజ్ చేయగలిగే ఏఐ టూల్స్ గురించి మీలో ఎంతమంది తెలుసు? ఈ వీడియోలో నేను మీకు 7 హిడెన్ గూగుల్ ఏఐ టూల్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. ఎవరైతే స్టూడెంట్స్, వర్కింగ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ ఎవరికైనా సరే ఈ 7 ఏఐ టూల్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మాత్రమే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అని క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నానిటెక్. ఫస్ట్ ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, గూగుల్ ఏఐ స్టూడియో అనమాట. ఈ ఏఐ స్టూడియో వల్ల మీరు ఒక యాప్ని కానీ ఏదైనా వెబ్సైట్ కానీ మీరు బిల్డ్ చేద్దాం అనుకుంటే దాన్ని మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది మీరు క్లియర్గా ఇచ్చారనుకోండి, మీకు అది యాప్ని క్లియర్గా అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే నేను ల్యాప్టాప్ స్క్రీన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫోన్లోనే సరే మీరు గూగుల్ ఏఐ స్టూడియో అయితే యూస్ చేసుకోవచ్చు. అది ఆండ్రాయిడ్ కానివ్వండి, iOS కానివ్వండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఏఐ స్టూడియో అనేసి. ఏఐ స్టూడియో చూసుకుంటే మనకి కింద బిల్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ బిల్డ్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీ యొక్క ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మేక్ ఏ ల్యాండింగ్ పేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అని అయితే ఇస్తున్నాను అనమాట. జస్ట్ బిల్డ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని కావాల్సిన ఫైల్స్ అన్నిటిని అయితే క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఇలా ఈ ఫైల్స్ అన్నిటిని అదే ఆటోమేటిక్ క్రియేట్ చేసుకొని దాని తగ్గట్టుగా మనకు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఒకవేళ మీరు డీటెయిల్ గా ఇచ్చారనుకోండి, మీకు డీటెయిల్ గా అయితే మీకు వెబ్ పేజ్ అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలని సరే మీరు సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలని సరే, మీరు ప్రైమరీ కలర్ ఏం పెట్టుకుందాం అనుకుంటున్నారు, సెకండరీ కలర్ ఏం పెట్టుకుందాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి అయితే మీరు ఇక్కడ చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ప్రివ్యూ. మనకి ప్రివ్యూ పక్కన చూసుకుంటే మనకి కోడ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫైల్స్ రూపంలో అయితే మీకు ఇక్కడ మొత్తం క్లియర్ గా అయితే కనిపిస్తుంది కదా. సో మళ్ళీ మనం ప్రివ్యూకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఫుల్ స్క్రీన్ లో మనకి వెబ్ పేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మొబైల్ డివైస్ ఎలా ఉంటుంది, మనకి టాబ్లెట్ ఎలా ఉందని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి డివైస్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చరికి మనకి మొబైల్ స్క్రీన్ ఎలా కనిపిస్తుందో కూడా క్లియర్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనకి టాబ్లెట్ కూడా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ స్క్రీన్ లో మళ్ళీ మనకి రొటేట్ చేసి ఎలా ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవడం ద్వారా ఎలా కనిపిస్తుంది అయితే మన వెబ్ పేజ్ అయితే చూసుకోవచ్చు. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ తోని ఇలా ఒక మంచి వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. నార్మల్ ఆండ్రాయిడ్ యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, iOS యాప్స్ అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అర్థం ఏంటంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట దాని మీద వచ్చరికి ఎలా మనకి క్రియేట్ అవుతుంది, ఏదైనా ఇష్యూస్ వస్తే మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది మనకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, మనం ఈజీగా ఎటువంటి యాప్స్ అయినా సరే, ఎటువంటి వెబ్ పేజ్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ గూగుల్ ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నోట్బుక్ ఎల్ఎం అనమాట. ఈ నోట్బుక్ ఎల్ఎం అయితే స్టూడెంట్స్ కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా సరే, గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సరే, మీకు ఏదైనా నేర్చుకోవాలన్నా సరే చదవడం కంటే మనం వినడం ద్వారా కానీ, విజువలైజేషన్ ద్వారా కానీ తెలుసుకుంటే ఎలా ఉంటుంది. సో దానికోసం తీసుకొచ్చింది ఈ నోట్బుక్ ఎల్ఎం అనమాట. ఈ సోర్స్ ఫైల్ కి వచ్చేసరికి మీ పీడిఎఫ్ కానివ్వండి, మీరు రాసుకున్న నోట్స్ ఫోటో తీసి కానివ్వండి, లైక్ లేదంటే మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోది లింక్ ఉంది కదా, సో ఆ లింక్ అయినా సరే, దాంతో పాటు లేదంటే మీరు ఏదైనా వెబ్ పేజ్ లింక్ అయినా సరే, ఇలా వీటన్నిటిని మీరు సోర్స్ ఫైల్ లెక్క యూజ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. వీటి మొత్తాన్ని అయితే మీకు ఇక్కడ ప్రాక్టికల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి నోట్బుక్ ఎల్ఎం అయితే ఇలా కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మనకి ట్రై నోట్బుక్ ఎల్ఎం అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేస్తున్నాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి నోట్బుక్ ఎల్ఎం అయితే ఇలా వచ్చేసింది. జస్ట్ యాడ్స్ వస్తుంది కదా, ఈ సోర్స్ నుంచి అయితే ఈ టైప్ ఆఫ్ ఫైల్ అయినా సరే మీరు ఇక్కడ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశారు అనమాట. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి ఏదైనా అప్లోడ్ చేయడం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకి వెబ్సైట్ వన్ డ్రైవ్ నుంచి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రీసెర్చ్ ఎలా ఉండాలనేది కూడా మీరు ఇక్కడ చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాస్ట్ రీసెర్చ్ కావాలా, లేకపోతే మీకు డీప్ రీసెర్చ్ కావాలనేది కూడా ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏదైతే వెబ్సైట్ నుంచి లింక్ అయితే ఇస్తారో ఆ లింక్ వచ్చేసరికి మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ ఒక సోర్స్ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ పీడిఎఫ్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే దీంట్లో ఆడియో ఓవర్వ్యూ అని కనిపిస్తుంది కదా. చదువుతున్నాం అనుకోండి, చదువుతున్నప్పుడు మనకు ఒకసారి మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది, మనకి చదవడానికి అంత ఇంట్రెస్ట్ రాకపోతుండొచ్చు. అప్పుడు ఏంటంటే మీరు ఆడియో ఓవర్వ్యూ ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ మీరు ఏదైతే డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేస్తారో ఆ సోర్స్ ఫైల్ మొత్తాన్ని అయితే మనకి చదివి వినిపిస్తుంది అనమాట. అది కూడా మనకి ఎలా కావాలనేది కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఇక్కడ మీకు డీప్ డైవ్ కావాలా, బ్రీఫ్ కావాలా, ఎలా కావాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా మీకు మీ కన్వీనియంట్ లాంగ్వేజ్ లో కూడా ఇక్కడ మీద చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి అది ఇంగ్లీష్ లో ఉంది కదా, ఇప్పుడు మన తెలుగులో చేంజ్ చేసుకోవాలని సరే ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మనకి రీజనల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఎలా మీకు అది ఏ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చుతుంది, ఒక ఫ్రెండ్లీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చుతుంది, మీకు సినిమా స్టోరీ చెప్తే నచ్చుతుందా, మీకు ఎలా నచ్చుతుంది అనేది కూడా ఇక్కడ మీరు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారంగా మీకు అది ఆడియో అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇది మనకి ఆడియో ఓవర్ వ్యూ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వీడియో ఓవర్ వ్యూ అనమాట. వీడియో ఓవర్ వ్యూ అంటే ఇందులో
ఫ్రెండ్స్ మీకు ఏదైతే మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారో దానికి వచ్చరికి మనకి విజువలైజేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. వీడియో అయితే క్రియేట్ చేస్తుంది, ఆ వీడియోని చూసి అయితే నేర్చుకోవచ్చు. అది కూడా మీకు ఏ లాంగ్వేజ్ లో ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. మనకి విజువల్ స్టైల్ ఎలా ఉండాలని కూడా ఇక్కడ మీరు ఆటో స్టైల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ అది విజువల్ స్టైల్స్ అయితే అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు ఒకవేళ కస్టమ్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకి క్రియేట్ చేసుకోవచ్చు. మనం చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. మీకు ఆ వీడియో ఫ్రెండ్లీ వేలు ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే మీకు ఎంటర్టైన్మెంట్ వేలు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఇక్కడ మీరు డిఫైన్ చేసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టు అయితే వీడియో క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ వీడియో అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మనకి వీడియో అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ స్లైడ్స్ తో అయితే మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఈ వీడియో చూసారు అనుకోండి, మనకి విజువల్ గా అయితే క్లారిటీ అయితే వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకోటి వస్తారు ఫ్రెండ్స్, మనకి మైండ్ మ్యాప్ అనమాట. మైండ్ మ్యాప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకటి చదువుకున్న తర్వాత అసలు మనకి దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి 0 to 1 అనేది మన ఒక బుక్ నేమ్. బుక్ లో అసలు మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మనకు ఒక ఓవర్ వ్యూ కోసం అనమాట. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అని ఒకటి ఉంది ఫస్ట్ టాపిక్ వచ్చారు. దీంట్లో మనకి మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. అసలు సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఇంకో సబ్ టాపిక్స్ అసలు ఏమేమి ఉన్నాయి మనకు ఒక క్లారిటీ కోసం అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఫ్లాష్ కార్డ్స్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మొత్తం ఆ బుక్ చదివేదానికంటే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ లెక్క మీకు చదువుకుంటే ఎలా అనిపిస్తుంది, మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో దానికోసం అనమాట ఇది ఫ్లాష్ కార్డ్స్ వచ్చేసరికి. ఫ్లాష్ కార్డ్ మీద క్లిక్ చేసి మనకి ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. మీరు క్లిక్ చేశారనుకోండి, దాని తగ్గట్టు మనకు ఒక ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. దాని కింద మీకు ఒకవేళ కావాలంటే మనకి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తుంటది అనమాట. సెకండ్ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్, మళ్ళీ థర్డ్ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి క్విజ్ అనమాట. క్విజ్ లో ఏంటంటే ఆప్షన్స్ వస్తాయి అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లెక్క వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఆన్సర్స్ అనేది ఎప్పుడు ఎమ్మటి రాదు ఫ్రెండ్స్, మీరు ఆన్సర్స్ అనేది మీకు లాస్ట్కి వస్తుంది. మీకు అసలు మీరు ఎంతవరకు కరెక్ట్ నేర్చుకున్నారు అనేది మీకు తెలుసుకోనికి మీరు మీ ఓన్ మీద క్విజ్ కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి క్విజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్స్ అర్థం కాకపోయినా సరే ఇక్కడ హింట్ మీద క్లిక్ చేసుకొని మీరు హింట్ తీసుకొని కూడా మీరు ఆన్సర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలని సరే ఇలా మొత్తం ఎక్స్పాండ్ చేసుకుని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చారు ఫ్రెండ్స్, మనకి స్లైడ్ డెక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి పీపీటీస్ రెడీ చేసి ఉంటారు కదా. సో పీపీటీస్ ద్వారా మీరు ఇలా నేర్చుకోవచ్చు. మీరు ఒకవేళ పీపీటీ ప్రెజెంటేషన్స్ ఏమైనా ఇద్దాం అనుకున్నా సరే మీ సోర్స్ ఫైల్ నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు మనకి ఎంత డీటెయిల్ గా అయితే కనిపిస్తుంది అయితే. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేశారనుకోండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ మీరు స్లైడ్ షో ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఇచ్చేసేవచ్చు అనమాట. అండ్ థర్డ్ ఏ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మళ్ళీ మనకి గూగుల్ ఏ స్టూడియో నుంచి అనమాట ఒక టెక్స్ట్ ఇచ్చి దాన్ని మీరు ఆడియో లెక్క కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మనకి ఇంత ముందుకు ఒకసారి 11 Labs అనే యాప్ ఉంది కదా, మనకి 11 Labs అనే వెబ్సైట్ కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి టెక్స్ట్ ఇస్తే మనకి ఆడియో అయితే వస్తుంది కదా. సో కానీ మనకి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా గూగుల్ ఏ స్టూడియో వచ్చేసరికి టెక్స్ట్ టు ఆడియో కన్వర్షన్ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. సో అది ఎలా ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం. గూగుల్ ఏ స్టూడియో హోమ్ పేజ్ లో చూసుకున్నట్టయితే కింద మనకి టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జెమినీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సింగిల్ ఆడియోని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇద్దరు పర్సన్స్ మాట్లాడుతూ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ లో ఇద్దరు స్పీకర్స్ అయితే కనిపిస్తున్నారు. లేదు మీరు ఒకవేళ ఒక్క స్పీకర్ నే మీరు ఇక్కడ ఉంచాలనుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే మనకి సింగిల్ స్పీకర్ ఆడియో అని కనిపిస్తుంది. అది మీరు క్లిక్ చేశారనుకోండి మనకి జస్ట్ సింగిల్ స్పీకర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ టెక్స్ట్ అనేది ఇచ్చారనుకోండి, అది వచ్చేసరికి మనకి ఏంటంటే ఆడియో లెక్క కన్వర్ట్ అయిపోతుంది. లేదు ఒకవేళ కనుక మీరు మల్టీ స్పీకర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ 1 స్పీకర్ 2 అనేసి వచ్చి రెండు టెక్స్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దాంట్లో వచ్చరికి మీరు ఇన్పుట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు కింద యాడ్ డైలాగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని వెళ్ళారనుకోండి మళ్ళీ స్పీకర్ 1 వస్తుంది అండ్ స్పీకర్ 2 కూడా మీరు ఆడియోస్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అదొక్కటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్పీకర్ యొక్క లాంగ్వేజ్ ని కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట. టెక్స్ట్ బాక్స్ వచ్చరికి ఇంగ్లీష్ లో ఉంది కదా, ఒకవేళ దాని కనుక మీరు తెలుగులోకి పెట్టారనుకోండి మనకి తెలుగు స్పీచ్ కూడా అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు స్పీకర్స్ యొక్క వాయిస్ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా వాయిసెస్ అయితే అవైలబుల్ గా మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు అయితే మీరు వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అది స్పీకర్ 1 కే కదా ఫ్రెండ్స్, మనకి స్పీక్ కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన స్పీచ్ కనుక ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రన్ అని కనిపిస్తుంది. జస్ట్ ఈ రన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి మనకి ఆడియో అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. ఫోర్త్ ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి whisk.ai అనమాట. ఈ whisk.ai అంటే ఇప్పుడు మనము గూగుల్ వియో కానివ్వండి, మెటా.ai కానివ్వండి, గ్రాక్ AI కానివ్వండి, ఇలా ఏ టూల్ చూసుకున్నా సరే దాంట్లో మనకి వీడియో క్రియేషన్ ఉంటుంది కదా. సో ఆ వీడియో క్రియేషన్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది అంత బాగుండదు. ఎందుకంటే మనకి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఒక 3-4 ప్రాంప్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది కానివ్వండి, ఫేస్ మారిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. నేనైతే ఎలాంటి చాలా ఫేస్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఏంటంటే 2-3 ప్రాంప్ట్స్ చేంజ్ చేసామనుకోండి మన ఫేస్ అనేది మారిపోతుంటుంది అనమాట. ఇలా మారకూడదు. ఫేస్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా అలానే ఉండాలి అండ్ సీన్ కన్సిస్టెన్సీ అలానే ఉండాలి. మీరు ఒకవేళ ఒక స్టైల్ మీరు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మీరు యానిమే స్టైల్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మనకి అది అలానే యానిమే స్టైల్ అనే కంటిన్యూస్ గా ఉండాలి అని అనుకుంటే మీకు బెస్ట్ గా యూజ్ అయ్యే వెబ్సైట్ వచ్చేసరికి అంటే మనకి whisk.ai అనమాట. మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆరో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి సబ్జెక్ట్ అని ఉంది కదా, సబ్జెక్ట్ లో వచ్చేసరికి మీ యొక్క క్యారెక్టర్స్ ఒక సింగిల్ క్యారెక్టర్ కానివ్వండి, మల్టిపుల్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా సరే మీరు వాటిని ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గర అలాంటి ఒక ఇమేజ్ ఉంటే మాత్రం ఆ ఇమేజ్ ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు ఒక సింగిల్ క్యారెక్టర్ కాదు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్లస్
సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సినంత మంది క్యారెక్టర్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సీన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, సీన్ లో కూడా సేమ్ మనకి మీ సీన్ ఎలా తీయాలనుకుంటున్నారు, నేచర్ ఎలా ఉండాలి, మీ వీడియో ఎలా అయితే కావాలనుకుంటున్నారో ఆ వీడియో తగ్గట్టు అయితే మీరు సీన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి స్టైల్ కూడా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, టెక్స్ట్ ఇచ్చిన సరిపోతుంది. అంటే సీన్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి మీకు క్రియేట్ అయిపోద్ది అనమాట. లేదంటే మీ దగ్గర ఏదైనా ఫోటోస్ ఉన్నాయి అనుకోండి, వాటిని కూడా డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మల్టిపుల్స్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీ సీన్ తగ్గట్టుగా మీరు క్యారెక్టర్స్ అనేది రియాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేశారనుకోండి, సబ్జెక్ట్ ని యూస్ చేసుకొని మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదో ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. ప్రాంప్ట్ ఇచ్చేసి నేను సెండ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2 ఇమేజ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది. మీకు ఆ ఇమేజ్ కనుక నచ్చలేదు అనుకోండి, మీరు మళ్ళీ కొత్త ప్రాంప్ట్ అని ఇవ్వచ్చు. లేదు అదే ఇమేజ్ లో మీరు ఏదైనా చిన్న చేంజ్ చేయాలనుకోండి, దాని తగ్గట్టుగా మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హల్క్ మనకి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, సేమ్ సీన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి ఏంది బ్యాక్ సైడ్ ఇచ్చాడు కదా, ఇక్కడ మనం రిఫైన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి టాప్ లో. ఇక్కడ మనకి జస్ట్ ఏంది హల్క్ ఇటు తిరిగి ఉండడం కావాలనుకోండి, ఇక్కడ నేను రిఫైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి మొత్తం సీన్ రీక్రియేట్ చేయకుండా జస్ట్ మనకి హల్క్ ఒకటి ఇటు తిరిగితే సరిపోతుంది అని అనుకుంటే, సో ఇక్కడ ఏం చేస్తానంటే గివ్ మీద హల్క్ ఫ్రంట్ వ్యూ అని ఇచ్చేసిన అనమాట. ఇక్కడ ఆ ఇమేజ్ ని ఒక్కదాన్ని మాత్రమే చేంజెస్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సేమ్ సీన్, మనకి ఎటువంటిది చేంజ్ అవ్వలేదు. సేమ్ సీన్ లో కాకపోతే హల్క్ ఏంటంటే అలా అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న హల్క్ కాస్త మనకి ఫ్రంట్ సైడ్ వచ్చాడు అనమాట. ఓన్లీ ల్యాండ్స్కేప్ అవైలబుల్ గా ఉందా అంటే కాదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఉంది కదా మనకు ఒక బటన్, దీని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ పోర్ట్రేట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకుని కూడా ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి క్రియేట్ చేసుకోవాలన్నా సరే, ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. 5th గూగుల్ ఏ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫ్లో అనమాట. ఈ ఫ్లో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, సో దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ వియో 3 ఉంది కదా, 3.1 కూడా వచ్చింది కదా, దానికంటే బెటర్ ఏముంటుంది దీంట్లో అన్నట్టయితే వియోలో లేని కొత్త కంట్రోల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. ఎందుకంటే మనకి జస్ట్ అక్కడ మనకు ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకు అది వీడియో మాత్రమే క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫ్లోలో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వీడియోతో పాటు మీరు ఫొటోస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు అక్కడ 8 సెకండ్స్ వీడియో వస్తుంది కదా, అది మనకి ఒక సీన్ కి ఇంకో సీన్ సంబంధం లేకుండా క్రియేట్ చేస్తుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు సీన్ కి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. క్రియేట్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దీనికి తీసుకుని అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి టెక్స్ట్ టు వీడియో ఉంటుంది, ఫ్రేమ్స్ టు వీడియో ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ టు వీడియో అని కనిపిస్తుంది. మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ టు వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చి మీరు దాని తగ్గట్టుగా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అందరికి తెలుసు, మనకి వీడియో ఎట్లుందో సేమ్ అలానే. మనకి సెకండ్ చూసుకుంటే మనకి ఫ్రేమ్స్ టు వీడియో అనమాట. ఇది మనకి మెయిన్ ఈ ఫ్లో ని వియో 3 కి వేర్ చేసి అయితే ఇది ఒక్కటే అనమాట, ఫ్రేమ్స్ టు వీడియో. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కింద 2 ప్లస్ సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీ వీడియో తగ్గట్టుగా ఫస్ట్ 8 సెకండ్స్ ఉంటుంది కదా, 8 సెకండ్స్ మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ ఫ్రేమ్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు అనమాట. సెకండ్ ప్లేస్ మీద క్లిక్ చేసుకోండి, సెకండ్ సీన్ మీకు ఎక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలనేది ఆ సెకండ్ సీన్ కనుక మీరు అక్కడ యాడ్ చేసుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టుగా మీరు ఇక్కడ లాంగ్ వీడియోస్ కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఫ్రేమ్స్ కి తగ్గట్టుగా మీకు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ లా కావాలా, ల్యాండ్స్కేప్ లా కావాలా అనేది అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి అవుట్పుట్స్ ఎన్ని రావాలి అనేది కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ కావాలా, లేదా మీకు ఫాస్ట్ గా వీడియో జనరేట్ అనేది కావాలా అనేది కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. disk.ai అండ్ flow.ai యూస్ చేసుకుని అయితే నేను పర్ఫెక్ట్ గా మీరు ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ మీకు ఐకార్డ్స్ అయితే కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు చూసి ఏ వీడియోస్ ని ఎలా పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే నేర్చుకోవచ్చు అనమాట. 6th ఏ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఓపల్ అనమాట. ఈ ఓపల్ అనేది వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇంటర్నల్ గా మీరు ఏదైనా చిన్న ఏ యాప్స్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటే, ఏ ఆటోమేషన్స్ అంటారు కదా, వాటిని కనుక మీరు బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఓపల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓపల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి N8N అని ఒక వెబ్సైట్ ఉంది. ఐ థింక్ మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. N8N ఏంటంటే మనకి ఆటోమేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ ఆటోమేషన్స్ ని సేమ్ మనకి ఓపల్ కూడా అలానే క్రియేట్ చేస్తుంది. కాకపోతే N8N ఏంటంటే మనకి పెయిడ్ వర్షన్, ఈ ఓపల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రీ వర్షన్ అనమాట. ఈ ఫ్రీ వర్షన్ లో వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు మీ యొక్క యాప్ అని అనుకోవడం కంటే మీరు దీన్ని ఒక ఆటోమేషన్ అనుకుని పిలవచ్చు అనమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండ్ మీరు ఎవరికైనా సరే ఈజీగా షేర్ చేయొచ్చు అనమాట, వన్స్ మీరు అది క్రియేట్ చేసిన తర్వాత. సో ఇక్కడైతే నేను ఎటువంటి క్రియేట్ చేసిన ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ ఒక డెమో అయితే ఉందన్నమాట, దాన్ని అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాగ్ పోస్ట్ రైటర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీకు కావాల్సిన ఒక టైటిల్ అనేది ఇచ్చారనుకోండి, ఆ టైటిల్ కి తగ్గట్టుగా మనకు ఒక బ్లాగ్ పోస్ట్ అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. మినీ ఏఐ యాప్స్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇది ఒక ఆటోమేషన్ లెక్క అనమాట. మనకు ఒక టైటిల్ ఇస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే ఇస్తుంది కదా, సేమ్ అలానే మీరు ఏదైనా ఒక బడ్జెట్ ఎస్టిమేషన్స్ క్రియేట్ చేసుకోవాలని సరే, మనకి ఎక్సెల్ లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటి క్యాలిక్యులేటెడ్ యాప్స్ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఫార్ములాస్ తెలవాల్సిన అవసరం లేదు. బ్లాగ్ పోస్ట్ రైటర్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి నేను ఒక సింగిల్ లైన్ అయితే ఇస్తున్నాను అనమాట, కాఫీ మేకింగ్ ప్రాసెస్ అనేసి ఫ్రంట్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇదేం చేస్తుంది, ఫస్ట్ మనకి థింక్ చేస్తుంది. థింక్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ప్రాసెస్ ఏమేమి అవుతుంది అనేసి అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది
చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి టాపిక్ అయితే ఇచ్చాం కదా, కాఫీ మేకింగ్ ప్రాసెస్ అనేసి రీసెర్చ్ చేస్తుంది అనమాట. జెమినైని యూజ్ చేసుకొని రీసెర్చ్ చేస్తుంది. అసలు మనకి దాన్ని బ్లాగ్ పోస్ట్ కి ఏమేమి కావాల్సిన అన్నింటిని వెబ్ లో మొత్తం వెతికి ఓన్ గా అయితే మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చరికి మనకి ఒక అవుట్లైన్ అయితే తీసుకుంటుంది అనమాట. అసలు మనకి ఎలా ఉండాలి, టాపిక్స్ ఏమి ఉండాలి, కంటెంట్స్ ఏమి ఉండాలి అయితే అవుట్లైన్ తీసుకున్న తర్వాత మనకు ఒక బ్యానర్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. మన బ్లాగ్ పోస్ట్ లో ఒక బ్యానర్ ఇమేజ్ అయితే పెడతాం కదా, పోస్ట్ అయితే రాసేస్తుంది అనమాట ఎలా ఉండాలనేసి. అయితే రాసిన తర్వాత దాన్ని అండ్ ఇక్కడ బ్యానర్ ఇమేజ్ ని రెండింటిని కంబైన్ చేసి మనకి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా అయితే మీరు ఎటువంటి బ్లాగ్ పోస్ట్ అయినా సరే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లాగ్ పోస్ట్ అనే కాదు, దీని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, అసలు మీరు దీని ఓపెన్ ఎలా యూస్ చేయాలని అయితే మీకు చాలా అంటే చాలా ఆటోమేషన్స్ కదా మీరు ఇక్కడ దీని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఒక బ్లాగ్ పోస్ట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఈ బ్లాగ్ పోస్ట్ ఇక్కడ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాగ్ పోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని మేము క్లిక్ చేస్తున్నా డైరెక్ట్ నేను .html ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. దాని తగ్గట్టు ఒక మనకి బ్యానర్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే బ్లాగ్ పోస్ట్ చూసుకోవచ్చు ఎంత బాగా రాసిందో, చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేసింది అనమాట. సో ఇలాంటి బ్లాగ్ పోస్ట్ అయితే మీరు క్రియేట్ చేసుకుని జస్ట్ మన సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ అంతే. దాంట్లో ఎటువంటిది నేను మెన్షన్ చేయలేదు, హెడ్డింగ్ ఇలా ఉండాలి, బ్యానర్ ఇమేజ్ ఇలా ఉండాలి అని అయితే నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ గా అయితే అది ఆటోమేటిక్ తీసేసుకుంది అనమాట. సో ఇది మనకి బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసే యాప్ అనమాట. ఇలాంటి యాప్స్ ని మీరు ఎన్నైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. 7th గూగుల్ AI టూల్ ఇంకా చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి క్యాన్వాస్ అనమాట. క్యాన్వాస్ అంటే సేమ్ మీకు ఎలా అయితే నోట్బుక్ ఎలా ఉంటుందో సేమ్ మనకి అలానే క్యాన్వాస్ కూడా అనమాట. క్యాన్వాస్ వచ్చేసరికి మీరు డైరెక్ట్ గా గూగుల్ జెమినీ నుంచి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ జెమినీలో మనకి ఇక్కడ టూల్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, టూల్స్ మీద క్లిక్ చేసినట్టు మనకి 4th ఆప్షన్ వచ్చేసరికి మనకి క్యాన్వాస్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేసుకుని అనుకోండి మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. క్యాన్వాస్ లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు థింకింగ్ అని ఉంటుంది కదా, థింకింగ్ వచ్చేసరికి మీరు ఫాస్ట్ గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ప్రో వర్షన్ లో సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు డీప్ రీసెర్చ్ కావాలంటే థింకింగ్ పెట్టుకోండి, లేదు నార్మల్ కావాలంటే మీరు ఫాస్ట్ గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదేం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, ఈ టాపిక్ మీద మనకి అది డీప్ రీసెర్చ్ చేసి మీకు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి నోట్బుక్ వెళ్ళడం లేదు, మనమే సోర్స్ ఫైల్స్ ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది కదా. కాకపోతే క్యాన్వాస్ లేదంటే మనకి ఎటువంటి సోర్స్ ఫైల్స్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదే మనకి వెబ్ మొత్తం వెతికి ఇదే ఒక సోర్స్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక డెమో చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ నేను హౌ టు మేక్ ఏ కాఫీ అని ఒక కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఆ కాఫీ మేకింగ్ తగ్గట్టుగా మనకి ఇక్కడైతే కంటెంట్ అయితే తీసుకొచ్చింది అనమాట. మొత్తం ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది అయితే. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని యూస్ చేసుకుని ఇప్పుడు మనకి సోర్స్ ఫైల్ అనేది వచ్చేసింది. ఈ సోర్స్ ఫైల్ యూస్ చేసుకొని మీరు ఒకవేళ ఏదైనా వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇన్ఫోగ్రాఫిక్ ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే క్విజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, అండ్ ఆడియో ఓవర్ వ్యూ అని ఉంది కదా, సేమ్ నోట్బుక్ ఎలా అయితే ఎలా ఉంటుంది సేమ్ అలానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సోర్స్ ఫైల్ అనేది వచ్చేసరికి మొత్తం ఇంటర్నెట్ నుంచి అయితే గ్యాదర్ చేస్తుంది అనమాట. సోర్స్ ఫైల్ వచ్చేసరికి దాని తగ్గట్టుగా దాని ఒక సోర్స్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ సోర్స్ ఫైల్ నుంచి వెళ్ళి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే మనకి ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏది క్లిక్ చేసుకున్నా సరే దాని తగ్గట్టుగా అయితే మీకు అవుట్పుట్ అయితే అది అందిస్తుంది అనమాట. సో ఇది మనకి క్యాన్వాస్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా 7 AI టూల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ 7 AI టూల్స్ లా 3 AI టూల్స్ మీకు తెలియనివి మీరు తెలుసుకున్నట్టయితే మాత్రం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ 7 AI టూల్స్ లో మీకు ఫేవరెట్ అనిపించింది ఏది, అది మీకు నచ్చింది ఏది, మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటుంది ఏది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.